కుబేర సినిమా రిలీజ్ కి ఉంది పట్టుమని 10 రోజులే. జూన్ 20న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్న శేఖర్ కమ్ముల సినిమా హడావిడి లేదనుకుంటున్న టైంలో ముంబైలో సాంగ్ లాంచ్ ఈవెంట్ తో అందరినీ సర్ప్రైజ్ చేసింది. సినిమాపై బజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా పక్కా ప్లానింగ్ చూపిస్తోంది కుబేర యూనిట్. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా కుబేర. నాగార్జున, రష్మిక మందన్న, బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బ్ కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 20న థియేటర్స్ లోకి రాబోతోంది. సినిమా విడుదలకు ఇంకా 10 రోజులే ఉండడంతో ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. ముంబైలో కుబేర మూవీ థర్డ్ సింగిల్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి అటెండ్ అయిన ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అయి సినిమాపై నేషనల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ అయ్యేలా చేశారు. ప్రజెంట్ కుబేర పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. సినిమాలో కీ రోల్ చేస్తున్న నాగార్జున తన రోల్ కి సంబంధించిన డబ్బింగ్ వర్క్ ని లాస్ట్ వీక్ లోనే పూర్తి చేశారు. నాగార్జున డబ్బింగ్ చెప్పిన ఫోటోలు షేర్ చేసి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత స్పీడ్ గా జరుగుతున్నాయో క్లారిటీ ఇచ్చిన కుబేర త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతోందని చర్చించుకుంటున్నారు జనాలు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఎవరొస్తారో అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది జనాల్లో. కుబేర సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన అనగనగా కథ సాంగ్ సినిమా థీమ్ ని ఎలివేట్ చేయడమే కాకుండా సినిమాలో ధనుష్, నాగార్జున రోల్స్ పై క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన థర్డ్ సింగిల్ కూడా సినిమా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీని పెంచేస్తోంది. ముంబైలోని ధారావి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్ కాబోతోందని ఓ అంచనాకి వచ్చేశారు ఆడియన్స్. లవ్ స్టోరీ తర్వాత 3 ఏళ్లు లాంగ్ గ్యాప్ తీసుకుని కుబేర సినిమాతో వస్తున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.